మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పరిపాలన ఎట్లా ఉన్నది? అధికార పక్షం మాట ఒకటైతే విపక్షాల మాట మరొకటున్నది. తెలంగాణ తన ఉనికిని, తన అస్తిత్వాన్ని గడిచిన 10 సంవత్సరాలుగా తాను నడిచి వచ్చిన ఒక దారి అది వెనక్కి వెళ్ళిపోయింది అని. అది సాంస్కృతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఇది వెనుకకు వెళుతున్నది అని బీఆర్ఎస్ అంటే కానే కాదు. 10 అడుగులు ముందుకు వెళుతున్నది, ఇది పురోగమిస్తున్నది అని కాంగ్రెస్ అంటూ ఉన్నది. నిజంగానే ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు, మంత్రుల పనితీరు, వారి మధ్య సమన్వయం ఎట్లా ఉన్నది? ఈ ఏడాది కాలంలో బీఆర్ఎస్ ప్రధానమైన విపక్షంగా ఎట్లా వ్యవహరించింది? భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రెండో విపక్షంగా బీజేపీ ఉన్నది. ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలను, అధికార విపక్షాల మాటలను కొంత లోతులోకి వెళ్ళి పరిశీలిద్దాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కాగానే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం, ప్రగతి భవన్ ముందు ఉన్న ఆ బారికేడ్ల తొలగింపు, ఇవి ఒక సంచలనాత్మకమైన దృశ్యాలుగా కనబడినాయి. ఒకవైపు ఒక ఫ్రేమ్లో టీవీలలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటే, మరొక ఫ్రేమ్లో అక్కడ బారికేడ్లు తొలగిస్తున్న దృశ్యాలు వచ్చినాయి. ఇది ప్రజాపాలన ప్రారంభమైంది అన్నారు. సరిగ్గా అది ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల పాటు సచివాలయానికి ద్వారాలు తెరవడము, ప్రజలు వెళ్ళొచ్చు చూడవచ్చు అని అందరూ వెళ్ళిపోవడం, దానిపైన రకరకాల వ్యాఖ్యానాలు రావడం, కొంత వింతగా కొత్తగా ఒక భావన కలిగేలా వాతావరణం ఉన్నది. ఆ తర్వాత జరిగిన మరొక చర్చ, వారు వెంటనే విద్యుత్ రంగం పైన, ఆర్థిక వ్యవస్థ పైన, ప్రభుత్వం ఇరిగేషన్లు వీటిపైన శ్వేతపత్రాలు విడుదల చేయడం, విచారణ కమిషన్లు వేయడం, వాటికి సంబంధించి ఇంకా చర్చ జరుగుతూ ఉన్నది. రిపోర్ట్లు వస్తాయని, ఏదో నిర్ణయం ఉండబోతున్నదని, ఇత్యాది విషయాలపైన జరిగిన చర్చ, జరుగుతూ ఉన్న చర్చ. గత ప్రభుత్వంలోనే చెప్పినవి చేసినాము, చెప్పనివి చేసినాం అని ఒక అంశం. రెండవది, గత ప్రభుత్వం మాదిరిగానే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం, అది హైదరాబాదు కేంద్రంగా ఒకటైతే, రెండవది హైదరాబాదు ఆవల. హైదరాబాదు ఆవల తీసుకున్నప్పుడు అది ఇరిగేషన్ రంగం ఉన్నది. హైదరాబాదు తీసుకున్నప్పుడు కేసీఆర్ గతంలో హుజన్ సాగర్ చుట్టుముట్టు టవర్ల నిర్మాణం అన్నారు. ఈయన 1,50,000 కోట్లతో మూసి పునరుజ్జీవం లేదా సుందరీకరణ 50-60 కిలోమీటర్ల చేయబోతున్నామని, అటు ఇటుగా మూసికి భవనాల నిర్మాణం ఉంటుంది, టూరిజాన్ని డెవలప్ చేస్తామని అన్నారు. ఇక్కడ హైదరాబాద్ నగరం, హైదరాబాద్ బయట ఉన్న వాటిల్లో కాళేశ్వరం కాదు, మళ్ళీ తుమ్మిడేట్టు దగ్గరనే గోదావరి నుంచి నీళ్లు తీసుకొస్తామని కాంగ్రెస్ చెప్పడం, ఇవి గత పరిపాలనకు అంటే పోయిన ప్రభుత్వం రీఇంజనీరింగు రీడిజైన్ చేస్తే, ఈ ప్రభుత్వము కాళేశ్వరంతో పాటుగా ఇరిగేషన్ ప్రాజెక్టులలో తమదైన ముద్ర ఉండాలి అనే భావన బలంగా కనబడింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించడము, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇట్లా కాదు ఉండాల్సింది, ఇట్లా కదా, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అయితే మహిళలకు వీరిచ్చిన 6 గ్యారంటీలలో వెనువెంటనే అమలైంది ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం. ఆ బస్సు ప్రయాణం తర్వాత మిగతా గ్యారంటీలు ఏవి అంటే కనుక వెతకాల్సి వస్తుంది, తరచి చూడాల్సి వస్తున్నది. మరి ఇందిరమ్మ ఇల్లు అన్నారు, లేకపోతే కనుక పేదవాళ్ళకి ఇచ్చే విద్యుత్ విషయం, ఇవి కాకుండా మిగిలినవి చాలా ఉన్నాయి. మరి వాటి మాట ఏమిటన్నప్పుడు అదొక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇక రైతుల విషయానికి వస్తే కనుక రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో వేయలేకపోయింది. సంక్రాంతి నుంచి వేస్తామంటే 2025వ సంవత్సరం నుంచి తాము వేయబోతున్నామని చెప్తున్నది. అంటే మధ్యలో ఒక రైతు భరోసా ఎగిరిపోయినట్లే. రైతు రుణమాఫీకి సంబంధించింది గత ప్రభుత్వము 1,00,000 రూపాయలకు రుణమాఫీ అంటే వీళ్ళు 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు. ఆ 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో అందరికీ ఒకేసారి అన్నారు, కానీ అది సాధ్యం కాలేదు. 20 లక్షల మందికి అయిపోయింది, మళ్ళీ మిగతా వారికి విడతల వారీగా చేస్తామని చెప్తున్నారు. అంటే సుమారుగా
70 లక్షల అకౌంట్ల వరకు రైతు బంధు అకౌంట్లు ఉన్నాయి. వారికే రైతు భరోసా ఇవ్వాలి. ఇందులో రైతు భరోసా ఎన్ని ఎకరాలకు పరిమితి, ఆ తర్వాత రైతు భరోసాను సమీక్ష చేస్తామని అన్నారు. ఆ సమీక్ష ఏమిటో ఇంకా తేలలేదు. ధరణి విషయంలో గత ప్రభుత్వం ధరణి ఇబ్బంది గురి చేసిందన్నారు. ఆ ఇబ్బందులను తొలగించేందుకోసమై నిపుణులతో కమిటీ అధ్యయనం చేయడము, మార్పులు చేర్పులు, అధికారులకు క్షేత్రస్థాయి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బాధ్యతల బదలాయింపు, ఇవన్నీ కూడా మాట్లాడేది. మరి బాధ్యత బదలాయింపు ఎంతవరకు వచ్చింది, క్షేత్రస్థాయిలో అనుభవం ఏమిటన్నప్పుడు అది ఇంకా చేయవలసి ఉన్నది, ఇంకా ఒక అడుగు ముందుకు వేయవలసి ఉన్నది. అది ఇంకా పరిపూర్ణంగా లేదా అనుకున్న స్థాయిలో అది కనిపించట్లేదు అనేది అనుభవపూర్వకంగా క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇది. ఇక రుణమాఫీకి సంబంధించింది అవుతూ ఉన్నది, కానీ వారు ముందు చెప్పినట్లు కాలేదు అని ఒక భావన ఉన్నది. ఇవన్నీ గత ప్రభుత్వానికి లేదా ఈ ప్రభుత్వం ఏడాది కాలంలో గత 10 ఏళ్ల కాలంలో పోల్చుకున్నప్పుడు ఏడాది ఒకటే, వాళ్ళ 5 ఏళ్ళు ఉంటే కనుక అప్పుడు మనం తులనాత్మకంగా అధ్యయనం చెప్పనికి వస్తుంది. అట్లా లేదు, ఏడాది ఉన్నది కాబట్టి ఈ ఏడాదిలోనైనా సరే అడుగులు ఎటువైపు ఉన్నాయి, ఈ పరిపాలన ఇట్లా కాదు ఇట్లా ఉండాలన్నారు కదా, మరి పూర్వానికంటే భిన్నం ఏమిటి అన్నప్పుడు ఆ భిన్నంగా ఉండేదేమిటో వీరు తమ ప్రణాళికల ద్వారా తమ మాటల ద్వారా దాన్ని వ్యక్తీకరించి లేదా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ, అందులో మార్పులు చేర్పులు చేయడం, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, ఇవి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇవి కాదు ఎట్లా కాదు ఉండాల్సింది ఇట్లా ఉండాలి అని చెప్పడం, ఆ ప్రయత్నం వాళ్ళు దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు వచ్చినాయి. ఉంటే ఉండనివ్వండి, ఎందుకు మార్చడం ఎందుకు అనేది. రాజముద్రకు సంబంధించిన ప్రభుత్వ ఎంబ్లంకు సంబంధించిన వాటిల్లో కూడా కాకతీయ తోరణం ఎందుకు అన్నారు, చార్మినార్ ఎందుకు అని అన్నారు. ఇట్లా చాలా రకాల చర్చలు జరిగినాయి. గతము వర్తమానానికి దారి చూపితే వర్తమానం భవిష్యత్తుకు ఒక భరోసాని ఇవ్వగలిగే విధంగా ఉండాలి. రాజులు రాజ్యాలు ఇవాళ లేరు, ప్రభువులు నిరంకుశులు అంటారు, కానీ ఇవాళ ప్రభువులు లేరు. కాబట్టి ఇది రాజ్యాలు కావు, ఇవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఆనాడు ఆ విధంగా పరిపాలన వచ్చింది కాబట్టి ఈనాడు ఇట్లా ఉండగలుగుతున్నది. ఆనాడు రాజులు చెరువులు కట్టింది కాబట్టి ఇవాళ చెరువులను మనం పూడిక తీసుకొని చెరువులు ఇవాళ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా చరిత్ర. అది ఈ చరిత్రను పూర్వం చేసిన వాటిల్లో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. ఆనాడు రాజుల కాలం కాబట్టి ఎందుకు మార్చడం అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. దీనికి ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన విస్పష్టమైన సమాధానం ఏమీ రాలేదు. అయితే మార్పు నిజంగానే మరి ఆనాడు కాకతీయ సామ్రాజ్యం సమ్మక్క సారలకు యుద్ధం జరిగింది, లేదా కాకతీయ సామ్రాజ్యం ఇక్కడ చిన్న చిన్న ప్రభువులను నల్గొండ మహబూబ్నగర్ ఇక్కడ వాళ్ళను ఆ చిన్న సంస్థలను ధ్వంసం చేసిండ్రు. వారు ఒక సామ్రాజ్యంగా ఎదిగినరు. అక్కడ ఆదివాసీలను కూడా విధ్వంసం చేసి వారు చేసిన భారీ నిర్మాణాలు అక్కడ ఆనాడు 1000 ఏళ్ల కిందనే కావచ్చు, కానీ భారీ విస్థాపన జరిగింది కదా అని ఒక ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది గతం జరిగిపోయింది కదా, ఇప్పుడెందుకు వాటిపైన అనే చర్చ కూడా ఉన్నది. సరే, ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్ర గేయానికి సంబంధించిన వాటిల్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ గేయాన్ని అందరూ పాడుకున్నారు. ఆ తర్వాత లేదు, ఉండాలి కనుక ఈ విషయంలో ఉండాలి, ఉంటే బాగానే ఉంటుంది, కానీ మరి కీరవాణి ఎందుకు అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది. ఆ తర్వాత టీఎస్ తెలంగాణ స్టేట్ నుంచి అది టీజీ తెలంగాణ రాష్ట్రంగా ఆ పేర్లు మార్పు, ఇది కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉంది. అంటే కొన్ని విషయాలలో గత ప్రభుత్వం ఏ భావోద్వేగాన్ని అయితే పట్టుకొని ఉన్నదో ఆ భావోద్వేగాలను పోయిన ప్రభుత్వం విస్మరించినట్టు కనబడిందో ఆ కనబడిన వాటిని మరొకసారి తట్టిలేపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు కనబడుతూ ఉన్నది. ఇవి మనకు పైన చూసినప్పుడు కనబడుతున్న విషయాలు. మరి గత ప్రభుత్వానికంటే భిన్నమైనది, అత్యవసరమైనది ఒక నిర్ణయము స్కిల్ యూనివర్సిటీ. వాస్తవానికి వాళ్ళ విద్యారంగంలో వారు విద్యా కమిషన్ వేయడం, విద్యారంగంలో మార్పులు చేస్తామని చెప్పడం, రెండవది స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు పట్ల హర్షమే వ్యక్తమైంది, మంచి ఆలోచననే. కానీ దీనికి యూనివర్సిటీలనే ఒక కోర్సుగా పెడితే బాగుండేదేమో కదా, దానికే ప్రత్యేకం ఒక యూనివర్సిటీ ఇంత ఎందుకు అనే ఒక చర్చ ఉన్నప్పటికీ కూడా స్కిల్ యూనివర్సిటీ విషయంలో ప్రశంసలే ప్రభుత్వం పైన వచ్చినాయి. ఇక యూనివర్సిటీలకు వీసీల నియామకానికి సంబంధించింది, లేదా విద్యారంగంలో ఫీజుల పెంపు, ప్రైవేట్ రంగంలో ఫీజుల పెంపుకు సంబంధించిన విషయాలు, వీటిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. బీఆర్ఎస్ గడిచిన 10 ఏళ్ల కాలంలో కొన్ని ఘటనలు ఖమ్మంలో జరిగినాయి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగినాయి, ఇట్లాంటి కొన్ని ఘటనలు ఉన్నాయి. కానీ ఆ ఘటనల తర్వాత
ఏడాది కాలంలో లగచర్ల ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. నిర్మల్లో జరిగిన ఇథనాల్కు వ్యతిరేకంగా ఆ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. అది గడిచిన కొన్నాళ్ళుగా ఉన్నది. ఈసారి అది పతాక స్థాయికి వచ్చింది. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ వ్యతిరేకతకు అనుగుణంగా ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తూ ఉన్నది. అది లగచర్ల విషయం స్పష్టమైంది. ఇక హైడ్రా విషయంలో ప్రభుత్వము తొందరపాటు చర్యనా ఆలోచిస్తే బాగుండేది కదా. పేదవాళ్ళు రూపాయి వాళ్ళు కూడబెట్టుకొని లేదా ఎన్నో అప్పులు తీసుకొని చిన్న ఇల్లు కట్టుకుంటుంది మనుషుల జీవిత లక్ష్యం. ఆ చిన్న కుటుంబాల వారు ఊర్లలో భూమి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇక్కడికి వచ్చి ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు, ఏ ఆటో నడుపుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అడ్డ మీద కూలీ చేసుకునే వాళ్ళు, తాపి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్న వాచ్మెన్ల ఉద్యోగాలు చేసుకునే సెక్యూరిటీ గార్డుగా ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసుకునే వాళ్ళు, అల్ప స్వల్ప ఆదాయ వర్గాల వారు నిర్మించుకున్న అంటే ఈ ఆదాయ వర్గాల వారిలో బలమైన ఆర్థిక పుష్టి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం ఇట్లా ఉండకుంటే బాగుండేది కదా అనే భావన వచ్చింది. అయితే దీనికి అక్రమ నిర్మాణాలను బఫర్ జోన్లో ఉన్న వాటిని ఎఫ్టీఓలో ఉన్న వాటిని కూల్చివేయవచ్చు. కానీ ఏబిసిడి ఓ 3-4 దశలుగా తీసుకోవాలి. ప్రజలను ముందే మోటివేట్ చేయాల్సిందే. ఇట్లా చేస్తే కనుక ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు వచ్చి ఉండేది. ఆ విధంగా వారు ముందుకు వెళ్ళలేదు అనే ఒక అభిప్రాయం కూడా వచ్చింది. ఈ ఏడాది కాలంలో నెంబర్ 1 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతని పనితీరు అంటే సీనియర్లు ఉన్నారు వింటారో లేదంటే విన్నరు. 2 రేవంత్ రెడ్డి పార్టీలో ప్రభుత్వంలో పట్టు సాధిస్తారంటే సాధించిండు. రేవంత్ రెడ్డి ఇంత దూకుడు ఉన్నారు టకట ఇట్లా వేగంగా ఈ హామీని ఇవ్వడము తర్వాత దాన్ని ఆపడము లేదా వెనుక్కోవడము ఇదంతా ఎందుకు అనే చర్చ వచ్చినప్పుడు ఆయన మెల్లిమెల్లిగా తన మాట తీరును తన దూకుడు స్వభావాన్ని దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతున్నది. మంత్రులకు స్వేచ్ఛ ఉన్నది. అంటే వారి శాఖలను స్వతంత్రంగా నిర్వహించుకునేందుకోసమై ఎవరి అజమాయిషి లేకుండా లేదా ముఖ్యమంత్రి పర్యవేక్షణ నిరంతరం ఉండే విధంగా కాకుండా వారిగా పనిచేసుకునే అవకాశం కనబడుతున్నట్లు చాలా క్లియర్గా ఉన్నది ఇంతవరకు ఆ ప్రభుత్వానికి సంబంధించింది. ఇక సినిమా రంగంలో గద్దర్ అవార్డులని అట్లా కాకుండా ఇట్లా ఉంటే బాగుండేదని ఇట్లా ఈ రకమైన చర్చలు కూడా వచ్చినాయి. అయితే ప్రభుత్వంగా లేదా నాయకునిగా సభానాయకునిగా పార్టీ నాయకునిగా ఆయన మొన్న మహేష్ కుమార్ గౌడ్ ఈ 2 పాత్రల్లో రేవంత్ రెడ్డి ఆయన విజయం సాధించినట్లే. కానీ మంత్రులు అక్కడక్కడ చేసిన వ్యాఖ్యలు కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఇతరులతో సంప్రదింపులు జరిపి ఒక డిపిఆర్ తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తామో అది హైడ్రా అయినా సరే మూసి పునరుజ్జీవనమైనా సరే అది విస్తృతమైన చర్చలు సంప్రదింపులు చేసి ఉంటే బాగుండేదని ఉన్నది. కాబట్టి కొంత దూకుడుగా తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టినాయి. ప్రభుత్వం ఏదో చేయాలనే తపన పట్టుదల ముఖ్యమంత్రి లోపల కనబడుతున్నది. అయితే దానికి తగిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అక్కడ చేయలేకపోయిండు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం అంటే కాంగ్రెస్ తెలంగాణ తల్లి లేదా బీఆర్ఎస్ తెలంగాణ తల్లి కాదు. తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమిటి, తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఒక తల్లిగా ఉండాల్సిన విగ్రహము తెలంగాణ తల్లి మునుపు ఇప్పుడు ఉన్న మౌలికమైన తేడాలు ఏమున్నాయి, ఎట్లా ఉంటే బాగుంటుందో ఇంకా ప్రజల ఆమోదం తీసుకొని విస్తృతంగా చర్చలో పెట్టి ఉంటే బాగుండేది అనే ఒక అభిప్రాయం బలంగా వ్యక్తమవుతున్నది. ఈ ఏడాది పరిపాలనా కాలాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విపక్షాల ప్రశ్నలు ఇవన్నీ తీసుకొని చూసినప్పుడు బీఆర్ఎస్ బలమైన విపక్షంగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ ప్రయత్నం ఇది ఇప్పటికే ప్రభుత్వం పైన ఇప్పటికిప్పుడే వ్యతిరేకత సోషల్ మీడియాలో వచ్చినట్లుగా గ్రౌండ్లో ఉందో లేదో తెలియదు. కానీ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కనబడుతూ ఉన్నది. అది కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎరువులు కానీ కరెంటు సమస్య కానీ గిట్టుబాటు ధర కానీ రైతులకు రైతు భరోసా లేదా రుణమాఫీ ఇవేమి చేయకుంటే కనుక ఏ ప్రయోజనం జరగకుంటే కనుక క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వచ్చి ఉండేది. కానీ వీరు రైతు భరోసా ఇవ్వకున్నా సరే రుణమాఫీ చేయడం పట్ల ఒక 50% వరకు జనామోదాన్ని పొందగలిగే ప్రయత్నం ప్రభుత్వం చేసినట్లే. ఇప్పటికిప్పుడు
అంటే 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వం కొంత ఒక 30-40% సక్సెస్ అయింది తప్ప మిగతాది కాలేకపోయింది. మిగతా హామీలను అమలు చేయలేకపోయింది. దానికి వారు చెప్తున్న మాట నిధులు లేవు. ఇప్పటికీ 80,000 కోట్ల పైబడి అప్పులు తేవలసి వచ్చింది. దీనికి వారు చెప్తున్న మాట గత ప్రభుత్వము చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి, అసలు కట్టడానికి అది సరిపోతున్నదనేది వీరు చెప్తున్న మాట. సరే, ఈ ఏడాది పరిపాలన కాలం చాలా తొందరగా అయిపోయినట్లు, ఈ ఏడాది పరిపాలన కాలంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంత వేగమైన నిర్ణయాలంటే హైడ్రా మీద చర్చ జరుగుతుండగానే మూసి పునరుజ్జీవం వచ్చింది. ఈ మూసి పునరుజ్జీవం మీద చర్చ జరుగుతుండగానే లగచర్ల ఘటన వచ్చింది. దానికి కొంచెం 4 నెలలు వెనక్కి వెళ్ళిపోతే కనుక ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్ పైన, ఇరిగేషన్ పైన కమిషన్ల ఏర్పాటు, ఆ చర్చ జరుగుతుండగానే కాళేశ్వరం పైన నిత్యం ఏదో రకమైన డిస్కషన్, ఏదో రకమైన వార్త. ఈ జరుగుతుండగానే ఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఒకానొక డిస్కషను. మొత్తం కూడా ఈ ఏడాది పరిపాలన కాలంలో స్కిల్ యూనివర్సిటీ ఈ ప్రభుత్వం తనదైన ముద్రతో తీసుకొచ్చిన ఒకానొక కార్యక్రమం, ఒకానొక విధానపర నిర్ణయం ఆచరణలో కనబడింది. అది మిగతా విషయాలలో విద్యా కమిషన్ ఏర్పాటు, అది నిర్దిష్టంగా ఏమిటో ఇంకా బయటికి రావాలి, దాని ఫలితం ఎట్లుంటుంది అనేది. ఈ ఏడాది పాలనా కాలం అంతా గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్ష చేయడానికే ఎక్కువ సమయం కేటాయించినట్లు కనబడింది. ఒకవేళ ఈ ప్రభుత్వమే తాను తీసుకున్న నిర్ణయాలను వెనువెంటనే సమీక్ష చేసుకున్నది కాబట్టి ప్రజలలో ఆ మేరకు అంతవరకు అది వ్యతిరేకత కనబడలేదు. అయితే మధ్యతరగతి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేచి చూసినట్లుగా ఈ ఏడాది పాలన కనబడింది. మహిళలకి ఇస్తామన్న నగదు బదిలీ కానీ, లేదా స్కూటీలు కానీ, తులం బంగారం కానీ, హామీలు కానీ మిగిలిపోయినాయి. అందులో ఏ ఒక్కడు కూడా ముందుకు పడలేదు. బహుశా 2025-26 బడ్జెట్లో ఏమైనా 6 గ్యారంటీల అమలు విషయంలో ముందడుగేస్తారో చూడాలి. ఇక ఉద్యోగ కల్పనకు సంబంధించి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే కనుక ఈ జాబ్ క్యాలెండర్లో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే వాటి ఉద్యోగాల భర్తీ చేసినాం అని బీఆర్ఎస్ అంటున్నది. మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉండవచ్చు కానీ భర్తీ చేయలేదు కదా, భర్తీ చేసే అవకాశం ఉన్న మీరు పట్టించుకోలేదు కదా, కాబట్టి తాము ఇప్పుడు చేసినాము, ఈ ఉద్యోగాలు భర్తీ చేసింది తామే అని ఈ ప్రభుత్వం చెప్తున్నది. ఎట్లా ఉన్నా సరే క్షేత్రస్థాయిలో ఉన్న ఫలితము, నిరుద్యోగుల జీవితాల్లో వచ్చిన అనుభవం గీటురాయి కాబట్టి ఈ ప్రభుత్వము ఈ ఏడాది కాలంలో ఉద్యోగాల భర్తీ చేసింది అని ఒక భావన కలిగే విధంగా ఒక దృశ్యం కనబడుతున్నది. బలమైన విపక్షంగా బీఆర్ఎస్ తన పాత్ర పోషిస్తున్నది. కాంగ్రెసు మంత్రుల మధ్య, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం ఉందా లేదా అనే భావన ఒకటి ఉంది. కోఆర్డినేషన్ ఎక్కడో మిస్ అవుతున్నది ఒక భావన ఉన్నది. అధికార యంత్రాంగం ఇంకా పరిపాలన పైన మంత్రులకు, ముఖ్యమంత్రికి పట్టు రావాల్సి ఉందని ఒక భావన ఉన్నది. అయితే ఇవి సరిదిద్దుకోవాల్సిన విషయాలు. నాయకునిగా ముఖ్యమంత్రి అంచనాలకు మించి, అంటే ఒక నిర్ణయం తీసుకుంటే ముందుకు వెళ్ళిపోతారనే ఒక అభిప్రాయాన్ని మాత్రం కలిగించగలిగినరు. దూకుడు తగ్గించుకోవాలి అనే సూచన ఆయన విన్నట్లే ఉన్నది. కాబట్టి దూకుడు తగ్గించి కాస్త నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ ఏడాది పాలనా కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి పనితీరు ప్రజల్లో అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూయించలేకపోయింది. అయితే ప్రజల అంచనాకు అనుగుణంగా 6 గ్యారంటీలలో కనీసం ఒక 4 అమలు చేసినా సరే ఈ ప్రభుత్వ పనితీరు మరో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామాలు, అది రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక మాంద్యానికి సంబంధించిన విషయాలు కానీ, అవి రియల్ ఎస్టేట్ పైన, సేవా రంగాలపైన, పారిశ్రామిక రంగం పైన ప్రభావాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రభావం హైదరాబాద్ నగరం పైన ఉన్నది, ఆ ప్రభావం మన దేశం పైన కూడా ఉన్నది. ఆ మేరకు దానికి ఎవరి చేతిలో ఏమి ఉండేది ఏమి కాదు. కాకపోతే ఒక భరోసాను, నమ్మకాన్ని నిర్మాణ రంగానికి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. అది ఈ మధ్యన ఇస్తున్నారని చెప్తున్నారు. రాబోయే రోజులు ఎట్లా ఉంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల అంచనాను, రైతుల,
గ్రామీణ ప్రాంత ప్రజల అంచనాను అందుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడింది. కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉన్నది.